కథ చెప్పేటప్పుడు ఒకలా, తీరా తెర మీద చూశాక మరోలా తమ పాత్రను చూసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఏ నటుడికైనా అహం దెబ్బ తినడం ఖాయం. క్యారెక్టర్ షేడ్ మారినా, సినిమాలో దాని ప్రాధాన్యత తగ్గినా ఖచ్చితంగా రచయితను, దర్శకుడిని నిలదీస్తారు. ఆవేశం పట్టకపోతే నోరు జారే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్పై ఓ మాట జారారట. అదేంటో పరుచూరి మాటల్లోనే వినండి. శోభన్ బాబు గారు చాలా సాత్వికుడు కదా, ఆయనతో మాకు విభేదాలేంటని చాలామంది అనుకుంటారు. 1984లో వచ్చిన మహాసంగ్రామం సినిమా సమయంలో మా ఇద్దరు గురించి శోభన్ బాబు గారు ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ అన్నారు. అలా ఎందుకన్నారో కొన్నాళ్ళు అర్థం కాలేదు. శోభన్ బాబు గారు అంత మాట ఎందుకన్నారో మొదట్లో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, మహాసంగ్రామం సినిమా విషయంలో ఆయన మాపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే, మొదటగా ఈ కథను ఎన్టీఆర్కు వినిపించాం. నిజానికి ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాం. ఎన్టీఆర్ గారిని కలిసి కథ కూడా చెప్పాం. కథ విన్నాక ఎన్టీఆర్ చాలా బాగుంది బ్రదర్, చూద్దామన్నారు. ఇంత బాగున్న కథను చేద్దామని కాకుండా చూద్దామన్నారంటే అనుకున్నాం. దీంతో అన్నగారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారా అని అడిగాం. రాజకీయాల గురించి మేము అడిగిన ప్రశ్నకు, రాజకీయాల్లోకి వెళ్ళే వాళ్ళు నిజాలు చెప్పొచ్చా అని ఎన్టీఆర్ మాతో అన్నారు. దాంతో అసలు విషయం అర్థమైంది. చెప్పకూడదండి అని బదులు ఇవ్వడంతో ఆయన మేము చెప్పమని ముగించారు. అయితే ఇదే కథను నిర్మాత తిరుపతి రెడ్డి గారు విని, ఒక హీరో కాకుండా 2 హీరో క్యారెక్టర్లతో కథ తిరిగి రాయగలరా అని అడిగారు. తిరుపతి రెడ్డి కోరిక మేరకు కథను కృష్ణ, శోభన్ బాబుల మీదకు మార్చాల్సి వచ్చింది. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని హీరో కథ రాశాం. సినిమా కూడా బాగానే వచ్చింది. అయితే అంత బాగా వచ్చిన సినిమాలలో శోభన్ బాబు గారి పాత్ర చాలా వరకు ఎగిరిపోయింది. అందులో శోభన్ బాబు గారి పాత్ర మిలిటరీ ఆఫీసర్. ఆయన పాత్రలో కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. మిలిటరీ పాత్ర కావడంతో సెన్సార్ సమయంలో ఓ ఆర్మీ ఆఫీసర్ సినిమా చూడడానికి వచ్చారు. ఆ కామెడీ సీన్స్కు మేము అనుమతించమని చెప్పారు. దీంతో చేసేది లేక శోభన్ బాబు గారి పాత్ర కత్తెర వేయాల్సి వచ్చింది. శోభన్ బాబు గారి పాత్రను ట్రిమ్ చేయటంతో సహజంగానే కృష్ణ గారి వేషం తెరపై ఎక్కువసేపు కనిపించింది. తన పాత్ర తగ్గిపోయిందని తెలిసిన శోభన్ బాబు ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ అంటూ ఫైర్ అయ్యారట. అయితే ఆ తర్వాత 2 ఏళ్లకు అసలు విషయం తెలిసి తిరుపతి రెడ్డి గారికి సారీ కూడా చెప్పారు. అలా మా మధ్య విభేదాలు ఆ తర్వాత అవి తొలగిపోవడం జరిగాయి అని పరుచూరి బ్రదర్స్ గారే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇదండి అసలు విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు శోభన్ బాబు గారి అభిమాని అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.